హాయ్ గైస్, ఐ యామ్ మనుష. వెల్కమ్ బ్యాక్ టు మా ఆయన చేతి వంట. ఈ చికెన్ కర్రీ చేసింది మా ఆయనే కాబట్టి మా ఆయన చేతి వంట అన్న. మా ఆయన రెసిపీ మీరు కూడా చూసి ట్రై చేసి చెప్పండి ఎలా వచ్చిందో. నిజంగా చాలా టేస్టీగా చేస్తాడు. మీరే ఒక్కసారి ట్రై చేయండి, మీరే అంటారు తిన్న తర్వాత వా అని. ముందుగా చికెన్కి కావాల్సిన పదార్థాలు ఏంటియో చూద్దాం రండి. కట్ చేసి పెట్టుకున్న 2 ఆనియన్స్, 2 పచ్చిమిర్చి, బగారాకు, అల్లం వెల్లుల్లి పేస్టు, 1 లెమన్. చికెన్ గ్రేవీ కోసం 2 ఆనియన్స్, పచ్చిమిర్చి మిక్స్ చేసి పక్కన పెట్టుకోండి. ఇదైతే మా ఆయన సీక్రెట్ మసాలా. దీని మేకింగ్ వీడియో మీకు కూడా కావాలంటే కామెంట్ చేయండి, తప్పకుండా వీడియో తీసి పెడతా. ఈ ఒక్క మసాలా చాలు, చికెన్ టేస్టే చేంజ్ అవుతుంది. ఏ చికెన్ మసాలా కూడా అవసరం లేదు, ధనియాల పౌడర్ కూడా అవసరం లేదు, అంత బాగుంటుంది టేస్ట్. ఇప్పుడైతే మేకింగ్ వీడియో చూద్దాం రండి. ముందుగా అయితే స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకొని, కడాయి హీట్ అయిన తర్వాత తగినంత ఆయిల్ వేసుకొని 2 పచ్చిమిర్చి, ఆనియన్ పచ్చివాసన పోయేంత వరకు వేయించుకొని, ఆనియన్స్ త్వరగా వేగాలంటే సాల్ట్ వేసుకోండి కొంచెం. 2 లవంగాలు, యాలాకు, బగారాకు వేసి బాగా మిక్స్ చేసుకోండి ఒకసారి. మిక్స్ చేసిన తర్వాత ఇందాక ఆనియన్ పచ్చిమిర్చి మిక్స్ చేసి పట్టుకున్న పేస్ట్ని ఇందులో వేసి పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోండి. ఇది వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఇది కూడా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోండి. మంచిగా బ్రౌన్ కలర్ అయ్యే వరకు ఫ్రై చేసుకొని తగినంత పసుపు యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోండి ఒకసారి. మిక్స్ అయిన తర్వాత క్లీన్గా వాష్ చేసుకున్న చికెన్ ముక్కల్ని ఇందులో వేసుకొని కలిపి లిడ్ పెట్టి ఒక 5 మినిట్స్ అలానే వదిలేయండి. ఆయిల్లో బాగా కుక్ అయిన తర్వాత తగినంత కారపొడి, సాల్ట్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. మంచిగా ముక్కకి కారం, ఉప్పు పట్టేలాగా మిక్స్ చేసుకోండి. బాగా మిక్స్ చేసిన తర్వాత లిడ్ పెట్టి ఒక 10 మినిట్స్ అలానే వదిలేయండి. మంచిగా ఉప్పు కారం ముక్కకు పట్టేలాగా ఉడకనివ్వండి. అలా ఉడికిన తర్వాత ఒకసారి మూత తీసి కలుపుకొని ఇప్పుడు మా ఆయన చేసిన సీక్రెట్ మసాలా వేద్దాం. 1/2 స్పూన్. ఇది వేసిన తర్వాతనైతే స్మెల్ మాత్రం సూపర్ వస్తుంది. ఒకసారి బాగా మిక్స్ చేయండి. మిక్స్ చేసిన తర్వాత మీకు ఎంత క్వాంటిటీ వాటర్ కావాలో అంత క్వాంటిటీతో తీసుకోండి, గ్రేవీకి సరిపడా. ఇప్పుడైతే మూత పెట్టి మంచిగా కుక్ అయ్యేలాగా చూసుకోండి ఒక 20 మినిట్స్. ఇలా కుక్ అవుతున్నప్పుడు కొత్తిమీర ఆకు వేసుకొని సర్వ్ చేసుకోవడం, అంతే, రెడీ.